ఎపిసోడ్ 15 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. కృష్ణ వేషాలు భరించలేక గోర్ఖాని పెడతాడు నరసింహం. అయినా కూడా కృష్ణ రాధను సినిమాకు తీసుకెళ్తాననడం, తరువాత ఇది తెలిసి మురళి తనే సినిమాకి తీసుకెళ్తాడు రాధను. మరుసటి రోజు బ్యాంకుకి వెళ్ళిన మురళితో క్లర్క్, ఇప్పుడే 1,54,000 తీసుకెళ్లారుగా, వర్కర్స్కు జీతాలు ఇవ్వాలని మళ్ళీ వచ్చారేం అనడంతో ఇంటికొచ్చి నరసింహానికి చెప్తాడు మురళి. ఫోన్లో కృష్ణ, మామ అల్లుళ్ళు ఎంత డబ్బు పోయిందో లెక్కలేసుకుంటున్నారా అని మీ ఇంటి నుంచే ఫోన్ చేస్తున్నానని ఫోన్ కట్ చేస్తాడు. దాంతో నరసింహం, మురళి హడావిడిగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. ఇక లాభం లేదనుకున్న నరసింహం హరికృష్ణ గురించి రాధకు చెప్పమని మురళిని పంపిస్తాడు. ఇంతలో రాధ గట్టిగా కేక వేయడంతో అటుగా పరిగెట్టిన నరసింహానికి బాత్రూంలో మురళి కాళ్ళు చేతులు కట్టి పడి ఉండడం చూస్తాడు. కోపంతో ఊగిపోతున్న నరసింహాన్ని అసలు ఇదంతా ఎవరు, ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు మురళి. దానికి నరసింహం తన తల్లి, తమ్ముళ్ళ మీద చిన్న కట్టుకథ అల్లి వారికి వ్యతిరేకంగా మురళిని ఉసిగొల్పుతాడు. నరసింహం మార్కో బిస్కెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి రంగాని కలిసి నిజం తెలుసుకుంటాడు. చిన్నప్పుడు హరికృష్ణ తప్పించుకున్నాడని. తన అనుమానం నిజమయ్యేసరికి నరసింహం తుళ్ళిపడ్డాడు. పారిపోయాడా? అవును సార్, వాడు నీళ్లలో దూకినప్పుడు మీరు పిస్టల్ కాల్చారు గాని ఆ దెబ్బ వాడి చేతికి తగిలింది. చెరువు అవతలి వైపున నేనలా కాపలా కాశాను వాడి కోసం. మీరు నమ్మినట్లే నేను పిస్టల్ గుండు ఛాతికో పొట్టలోనో తగిలి ఉంటుందనుకున్నాను. కానీ వాడు నీళ్లలో నుంచి బయటకు రావడమే పరుగు అందుకున్నాడు. నా కాళ్లలో శక్తి ఉన్నంత దూరం వెంబడించాను. వాడు రోడ్డు దిగి మామిడి తోటలోకి వెళ్ళేసరికి ఇంక నేనేమీ చెయ్యలేకపోయాను. టార్చ్ లైటుతో తోటంతా వెతికి వెనక్కి వచ్చేశాను. వచ్చి వాడి శవాన్ని పాతి పెట్టేశానని నాతో అబద్ధం చెప్పావు, కోపంతో అన్నాడు నరసింహం. రంగా తల వంచుకున్నాడు. అవును సార్, డబ్బు కోసం కక్కుర్తిపడి. నరసింహం అతని మాటలు వినడం లేదిప్పుడు. అతని ఆలోచనలన్నీ హరికృష్ణ మీదే ఉన్నాయి. వాడు ఎక్కడో పెరిగి పెద్దై ఇప్పుడు తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడు. ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడిక వాడిని ఎదుర్కోవడమే తనకున్న చాయిస్. అప్పుడు రంగ పొరపాటు వల్ల పోయిన అవకాశం ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఎలాంటి పొరపాటు జరగకూడదు. వీలైనంత త్వరలో పైలోకానికి పంపాలి. ఒరే రంగా, నువ్వు చేసిన మోసానికి నిన్నిప్పుడు కాల్చి చంపేవాడిని, కానీ చంపడం లేదు. ఎందుకో తెలుసా? రంగా మాట్లాడలేదు. అప్పుడు చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటావేమోనని. ఈసారి కూడా వాడిని చంపలేకపోతే నీకు భూమి మీద గింజలు చెల్లాయనుకో. రంగా పెదాల మీద చిరునవ్వు వెలిసింది. ఈసారి నిజంగా వాడి శవాన్ని మీకు అప్పజెప్తాను సార్. సరే, రేపటి నుంచి పని ప్రారంభించు. ముందు వాడెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అన్నీ రహస్యంగా తెలుసుకో. ఆ తరువాత వాడి అంతం చూద్దాం. అలాగే సార్. ఇద్దరూ కారులో కూర్చున్నారు. కారు మళ్ళీ బిస్కెట్ ఫ్యాక్టరీకి చేరుకుంది. రంగా కారు దిగి నిలబడి నరసింహాన్ని చూసి తల గోక్కున్నాడు. నరసింహానికి అర్థమైంది. ప్రస్తుతానికి 500 తీసుకో, పని పూర్తయ్యాకే మిగతా మొత్తం, సరేనా? సరే సార్ అంటూ నరసింహం అందించిన డబ్బు జేబులో పెట్టుకున్నాడు. నరసింహం కారు వెళ్ళిపోయింది. రంగా కారు వంకే చూస్తూ నిలబడ్డాడు. నిజం చెప్పాలంటే ఆ రోజు హరికృష్ణ ఆ నీళ్లలో చచ్చాడో బతికాడో తనకే తెలీదు. కాసేపు చెరువుగట్టు మీదే కూర్చుని ఎంతసేపటికి వాడు బయటికి రాకపోయేసరికి తన దారిన తాను వెళ్ళిపోయాడు. నరసింహం దగ్గరికి వెళ్ళి వాడి శవాన్ని తను గాలించి పట్టుకుని పాతి పెట్టేసినట్లు అబద్ధం చెప్పి 25,000 రూపాయలు తీసుకున్నాడు. వాడు బ్రతికే ఉన్నాడని ఇప్పుడు నరసింహం తనని దబాయించేసరికి అర్జెంటుగా ఇంకో కట్టుకథ అల్లి ఆ రోజు వాడు తప్పించుకు పారిపోయినట్లు చెప్పేశాడు. ఇలాంటి వ్యాపారాల్లో ఈ మాత్రం కథలల్లడం తప్పు కాదు. ఇప్పుడు మరొక 25,000 సంపాదించే అవకాశం లభిస్తోంది. ఒకే మనిషిని 2 సార్లు పాతిపెట్టి డబ్బు సంపాదించే అవకాశం నిజంగా అపూర్వం. ఆనందంగా తన సూపర్వైజర్ దగ్గరకు నడిచాడు తను.
ఇవాల్టి నుంచి మరో నెల రోజుల వరకు నాకు జ్వరం వస్తుంది సార్, అంచేత డ్యూటీకి రాలేను. సూపర్వైజర్ అనుమానంగా చూశాడతని వైపు. మళ్ళీ ఏదో వెధవ పని చేస్తున్నావు కదూ? రంగా నవ్వాడు. వెధవ పని కాదు సార్, సీజనల్ బిజినెస్. నరసింహం చేతిలో ఓ ప్యాకెట్ తీసుకుని మురళి గదిలోకొచ్చాడు. మురళి ఫ్యాక్టరీకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడప్పుడే. మురళి, ఇదిగో ఇవాల్టి నుంచి ఈ పులిగోరు మెడలో వేసుకో అంటూ ప్యాకెట్ విప్పి ఓ పులిగోరు అతనికిచ్చాడు. పులిగోరెందుకు మావయ్య? ఆ డూప్లికేట్ గాడిని పట్టుకోవడానికి. అనుమానం వచ్చినప్పుడు సోదా చేస్తే పులిగోరు ఉన్నది లేనిది తెలిసిపోతుంది. అప్పుడు వాడెలా తప్పించుకుంటాడో చూద్దాం. మంచి ప్లాన్ మావయ్య, ఉత్సాహంగా అన్నాడు మురళి. ఈ దెబ్బతో వాడి ఆటకట్టు. నీ మెడలో పులిగోరు వేసుకున్న విషయం అమ్మాయికి కూడా తెలియనియవద్దు, సరేనా? సరే అంటూ దాన్ని మెడలో వేసుకున్నాడు. ఎందుకో నరసింహానికి అనుమానం వచ్చి, ఏది నీ తల చూపించు అన్నాడు. మురళి ఆశ్చర్యంగా ఎందుకు అన్నాడు. ఎందుకో చెప్పకుండా, కావాలి, పనుంది అంటూ తల వంచి చూశాడు. తల మీద గాయం ఉంది. హరికృష్ణ బాత్రూంలో పడేసే ముందు కొట్టింది. మురళి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాక మేడ మీద కూర్చుని బైనాక్యులర్స్తో గేటు వైపే చూడసాగాడు. ఆ డూప్లికేట్ ఏ క్షణంలోనైనా మళ్ళీ ఏదో ఒక ట్రిక్ చేస్తాడు. ఈసారి ఎలాగైనా వాడిని పట్టుకునేది ఖాయం. ఎందుకంటే ఈ పులిగోరు సంగతి వాడికి తెలీదు. కేవలం మురళికి మాత్రమే తెలుసు. అదీగాక తను ఇంకో అద్భుతమైన ఉపాయం కూడా పన్నాడు. ఈ విషయం మురళికి కూడా తెలీదు. అదేమిటంటే ఆ పులిగోరు లోపల తను సంతకం చేసిన ఓ చిన్న కాగితం ఉంచాడు. ఒకవేళ ఆ కృష్ణగాడు ఓ పులిగోరు తగిలించుకుని వచ్చినా లోపల తను సంతకం చేసిన కాగితం విషయం మాత్రం తెలీదు. అక్కడ దొరికిపోక తప్పదు. మరో గంటసేపు గడిచింది. గేటు బయట టాక్సీ ఆగడం చూసేసరికి నరసింహం నిటారుగా లేచి నిలబడ్డాడు. తను ఎదురుచూస్తున్న అవకాశం వచ్చింది. వీడు మురళియో హరికృష్ణో ఇప్పుడే తేల్చుకోవాలి. అది వాడికేమీ అనుమానం రాకుండా. కొద్దిసేపు యథావిధిగా గూర్ఖా వాడితో వాదన జరిగాక చివరకు గూర్ఖా అతనిని లోపలికి వదిలాడు. నరసింహం మేడ దిగి మురళికి ఎదురు వెళ్ళాడు. నరసింహం మురళిని పరీక్షగా చూశాడు. అదే చారల షర్టు, అదే బ్లూ ప్యాంట్, మురళి ఉదయం వేసుకెళ్లిన డ్రెస్ అదే కనుక మొదటి పరీక్షలో వాడే నెగ్గినట్టే లెక్క. కాళ్లకున్న బూట్ల వంక చూశాడు నరసింహం. నార్త్ స్టార్ బూట్లు, కొత్తవి, అంతకు ముందు రోజే కొన్నట్లు తెలిసిపోతుంది. మురళి వాటిని నిన్నే కొన్నాడు. ఈ టెస్ట్లోనూ మురళియేనని ధృవపడింది. అలాగే జేబులోంచి పెన్ వంక చూశాడు నరసింహం. గోల్డ్ క్యాప్ పెన్ కనబడుతూనే ఉంది. ఇక్కడా అనుమానం లేదు. అయినా తను వీటితో సంతృప్తి పడదలుచుకోలేదు. పులిగోరు చూడాలి. ఒకవేళ వీడు హరికృష్ణ అయితే ఆ గొలుసు ఆఫీసులో జారిపోయిందని చెప్తాడేమో. అసలు ఈ గొలుసు విషయం వీడికి తెలుసా లేదా అన్నది జాగ్రత్తగా మాటల్లో బయటికి లాగాలి. దానికి ముందు వీడికి తెలియకుండా వీడి మెడలో గొలుసు ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. ఈ లోపులో మురళి నరసింహాన్ని చూస్తూ, మద్రాసు నుంచి ఫోన్ వచ్చింది. స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళు అర్జెంటుగా రమ్మంటున్నారు. షిప్లో ఆయిల్ వచ్చిందట అన్నాడు. ఎవరిని పంపిస్తున్నావు అడిగాడు నరసింహం. ఈసారి నేనే వెళ్దామనుకుంటున్నాను. ఆ ఎస్టీసీ వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక కాంప్లికేషన్స్ తెస్తున్నారు. నేను వెళ్ళి లంచాలు వగైరాలు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసి వస్తాను. ఆ తరువాత అంతా గమ్మత్తుగా జరిగిపోతుంది. నరసింహానికి లోపల ఆనందం కలిగింది. మురళి తన బిజినెస్లో ప్రవేశించిన తరువాత ఫలితాలు చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. లాభాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాడంత తెలివితేటలు గలవాడు అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు వెళ్తున్నావు అడిగాడు నరసింహం. ఫ్లైట్కి ఇంకా 2 గంటల టైం ఉంది. అన్నట్లు మీరు ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు నేను ఊళ్ళో లేనన్న విషయం తెలుసుకుని ఇంటికి వచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లోపల నాలాగా ఎవరొచ్చినా జాగ్రత్తగా చెక్ చేయండి. వాడి మెడలో పులిగోరు ఉంటేనే లోపలకు రానియండి. అదే మనకు గుర్తు. ఈసారి వాడు వస్తే మాత్రం వాడికది అంతమే. అలాంటి ఏర్పాట్లు చేశాను. రాధ హాల్లోకొచ్చి వాళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోయింది. అదేమిటి అప్పుడే వచ్చేసారే అడిగిందామె. మురళి కోపంతో మండిపడ్డాడు. రాధా, నీకెన్నిసార్లు చెప్పాను
నన్ను చూడగానే ఇది నేనే అయినట్లు నమ్మవద్దని, ముందు ఇది నేనా లేక ఆ హరికృష్ణ తేల్చుకున్నాక గాని దగ్గరికి రావద్దని చెప్పానా? రాధ నాలుక కరుచుకుంది. సారీ, మర్చిపోయానండి. ఏది మీ కర్చీఫ్ చూపించండి. మురళి జేబులో నుంచి కర్చీఫ్ తీసి ఆమెకిచ్చాడు. దానిమీద లవ్ అన్న అక్షరాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. హమ్మయ్య, మీరేనన్నమాట, బతికించారు అందామె. ఆ కర్చీఫ్ గొడవేమిటి? అడిగాడు నరసింహం అయోమయంగా. మనింటికి వచ్చింది నేనయింది, ఆ హరికృష్ణగాడయింది నిర్ధారించుకోవడానికి రాధకో ఐడియా ఇచ్చా. నేను ఇంటికి రాగానే ఆమె నా జేబులోంచి కర్చీఫ్ లాక్కుని పరీక్షిస్తుంది. దానిమీద లవ్ అన్న అక్షరాలు ఉంటేనే అది నేనైనట్లు, లేకపోతే వెంబడే పోలీసులకు ఫోన్ చేసి పట్టించేయాలి. నరసింహానికి సంతృప్తి కలిగింది. ఇన్ని కట్టుదిట్టాలు చేశాక ఇంక వాడెలా తప్పించుకుపోతాడో చూద్దాం అన్నాడు ఆనందంగా. మీరు ఫ్యాక్టరీకి వెళ్ళలేదా? అడిగింది రాధ మురళిని. వెళ్ళాను, కానీ అర్జెంటుగా మద్రాసు వెళ్లాల్సి వచ్చింది. త్వరగా నా బట్టలన్నీ సూట్ కేసులో సర్దు. మద్రాసు ఎందుకండి ఇంత అర్జెంటుగా? ఫ్యాక్టరీ పని మీద. ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ ఉంది. రాధ గదిలోకి నడిచింది. ఆమె వెనకే తను నడిచాడు మురళి. త్వరగా అతని బట్టలు సర్దసాగింది. నరసింహం చాలా పట్టుదలతో ఉన్నాడు. వాడు మురళి అని ఎంత నమ్మకం కలిగినా సరే, మెడలో పులిగోరు ఉందో లేదో ఖచ్చితంగా తేల్చుకోవాలని నిర్ణయించుకుని ఓరకంట మురళి వైపే చూస్తున్నాడు. మరి కాసేపటి తర్వాత వాళ్ల పడిగదిలో నుంచి కిలకలమంటూ రాధ నవ్వులు వినిపించాయి. దానితో పాటు శృతి కలుపుతూ మురళి నవ్వు. నరసింహం నెమ్మదిగా లేచి పడగ్గది దగ్గరికి వెళ్ళాడు. లోపల నుంచి మాటలు అస్పష్టంగా వినబడుతున్నాయి. అబ్బా, ఏమిటది? మరీ చిన్నపిల్లాడిలా. మళ్ళీ రేపు రాత్రి వరకు నీ దర్శనం అవ్వదు కదా మరి? ఒక్కరోజు కనిపించకపోతే ఉండలేరా? ఉండలేను. దిస్ ఈజ్ టూ మచ్. అయినా సరే. అబ్బా వదలండి, అవతల నాన్నగారున్నారు. ఉంటే ఏమనుకుంటారు? పట్టపగలే ఇలా బరి తెగించారని, ఏ వయసుకు ఆ ముచ్చటన్న రూల్ మీ నాన్నగారికి తెలుసులే. అయ్యో వదలండి ప్లీజ్. ష్, మాట్లాడుకు. నరసింహం నెమ్మదిగా ఓ కుర్చీ తెచ్చి కిటికీ దగ్గర శబ్దం కాకుండా వేశాడు. తను దాని మీదెక్కి నెమ్మదిగా వెంటిలేటర్లో నుంచి తొంగి చూశాడు. చూడకూడని దృశ్యమే అయినా తన కోసం, తన అల్లుడు కూతురు కోసం తప్పటం లేదు. రాధ మురళి మడ చుట్టూ చేతులు వేసి నాలుకతో అతని పెదవుల్ని సుతారంగా స్పృశిస్తుంది. మంచం పక్కనే ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మీద మురళి మెడలోని పులిగోరు మెరుస్తూ కనిపించింది. నరసింహానికి నమ్మకం కలిగింది. ఇంక సందేహం లేదు, వీడు తన మురళియే, పులిగోరే అందుకు సాక్ష్యం. కుర్చీ దిగి వెళ్ళి సోఫాలో కూర్చుండిపోయాడు తను. మరి కాసేపటి తర్వాత రాధ పడగ్గదిలో నుంచి చెదిరిన బట్టలతో రేగిన జుట్టు సరిచేసుకుంటూ బయటకు రావడం ఓరకంట గమనించాడతను. ఆ తరువాత కాసేపటికి మురళి డ్రెస్ చేసుకుని వచ్చాడు. ఇక వెళ్తాను, టైం అయింది ఫ్లైట్కి. కారు తీసుకెళ్ళు ఎయిర్పోర్ట్కి. వద్దులే, టాక్సీలో వెళ్తాను. నౌకరు సూట్ కేస్ తీసుకెళ్ళి టాక్సీలో ఉంచాడు. రాధ అతనితో పాటు గేటు వరకు నడిచింది. రేపు రాత్రికల్లా తప్పక వచ్చేస్తారు కదూ? ఓ ఎస్. మద్రాస్ వెళ్ళగానే ఫోన్ చేస్తారు కదూ? వెంటనే. అతను టాక్సీలో కూర్చున్నాడు. మావయ్య, ఇవాళ రేపు జాగ్రత్తగా ఉండండి. నేను మద్రాస్ వెళ్ళిన విషయం తెలిసి వాడి ఇంటికి రావడానికి ప్రయత్నించవచ్చు. రావటమే మంచిదిరా, వాడి చరిత్ర ముగిసిపోతుంది. అవునవును. టాక్సీ వెళ్ళిపోయింది. సాయంత్రం 4 అయ్యేసరికి గేటు దగ్గర గొడవ వినిపించింది. నరసింహం ఆనందంగా చూస్తున్నాడా ఆ దృశ్యం. వాడే హరికృష్ణ, ఎలాంటి సందేహం లేదు. మురళి మద్రాసు వెళ్ళిన విషయం తెలిసి సాలెగూటుకొచ్చాడు. ఈ రోజుతో వాడి నాటకానికి అర్జెంటుగా తెర పడిపోతుంది. మెట్లు త్వరగా దిగి కిందకి వెళ్ళాడతను. నరసింహాన్ని కోపంగా చూశాడు మురళి. ఈ గూర్ఖాని తీసి పారేయమని చెప్తే వినవే? నేనెప్పుడింటికొచ్చినా పేచీగానే ఉంది వీడితో. గూర్ఖా నరసింహం రావటం చూసి మురళికి దారి ఇచ్చాడు. మురళి లోపలికొచ్చి హాల్లోనే కూలబడ్డాడు. రాధా, టీ తీసుకురా, అర్జెంట్ అన్నాడతను. రాధ బయటకొచ్చి అతనిని చూసి నివ్వెరపోయింది. అదేమిటి, మీరు మద్రాసు వెళ్ళలేదా అంది ఆశ్చర్యంగా.
ఆ మాటలు మురళికి చిరాకు కలిగించాయి. నేను మద్రాసు వెళ్ళడం ఏమిటి? మీరు మద్రాసు వెళ్తానన్నారుగా ఇందాక. నేనన్నానా? అవునండి. అలా మాట్లాడతారేమిటి? ఇంతకు ముందేగా సూట్ కేస్ తీసుకెళ్ళింది. మురళి ఆశ్చర్యంగా నరసింహం వైపు చూసి లేచి నుంచున్నాడు. కొంపతీసి వాడు మళ్ళీ రాలేదు కదా? నరసింహం నవ్వాడు. ఒరే హరికృష్ణ, ఇంతకాలం జాగ్రత్తగా మేనేజ్ చేసావు. ఇప్పుడు మాత్రం పప్పులో కాలేసావు. మా మురళి ఇందాకే మద్రాసు వెళ్ళాడు. పాపం, ఆ విషయం నీకు తెలియలేనట్లుంది. లే, నీ ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి అన్నాడు నరసింహం. ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను మురళిని మామయ్య. వాడు మళ్ళీ మిమ్మల్ని మోసం చేశాడు. నీ ఆటలు ఇంక సాగవని ఓసారి చెప్పాను కదా. ఒరే రంగా అంటూ అరిచాడు నరసింహం. లోపల గదిలో దాగున్న రంగా పరుగుతో వచ్చి మురళిని రెక్కలు విరిచి పట్టుకున్నాడు. మామయ్య, ఏమిటిది? నేను మురళినని చెప్తుంటే వినవే? కోపంగా అరిచాడు మురళి. ఒరే హరికృష్ణ, ఇంక నీ నాటకానికి తెరపడిందన్నాను కదా. అంచేత నటించడం ఆపే. నన్ను ఇంతవరకు ఎవరూ ఫూల్ చేయలేదు. చేసినవాడెవడు తప్పించుకోనూ లేదు. లేకపోతే నీ భరతం పడడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. నీకు పిచ్చెక్కింది. నేను మురళినని చెప్తున్నా వినిపించుకోవే. కావాలంటే మనిద్దరికీ గుర్తుగా ఈ పులిగోరు వేశావుగా నా మెడలో, చూడు అంటూ తన మెడలోని పులిగోరు తీసి నరసింహానికి చూపించాడతను.